నమస్తే. భూసాని వెంకటేశ్వరరావు బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందట. ఆ రిపోర్ట్ అయితే ఇంతవరకు పబ్లిక్ డొమైన్లో రాలే. ఆ రిపోర్ట్ ఏమి ఇవ్వబోతున్నది? ప్రజలందరూ ముఖ్యంగా బీసీలంతా ఎక్స్పెక్ట్ చేసింది లోకల్ బాడీస్లో బీసీ రిజర్వేషన్లు పెరగబోతున్నాయి. సర్పంచ్ ఎలక్షన్లో మా ఊరికి బీసీ వస్తే మా వాళ్ళే బీసీలు సర్పంచ్ అవుతారు, మా వాళ్ళే ఎంపీటీసీలు అవుతారు, మా వాళ్ళే జెడ్పీటీసీలు అవుతారు అని చాలామంది బీసీ సమాజం అంతా ఎదురు చూస్తున్నది. అండ్ ముఖ్యంగా సర్పంచ్లుగా పోటీ చేయాల్సిన వాళ్ళు, పోటీ చేయాలి అనుకుంటున్న వాళ్ళు బీసీలు మా దగ్గర బీసీకి వస్తే ఈసారి నేనే పోటీ చేస్తా అంటే చాలా గొప్పగా అందరూ చెప్పుకుంటున్న క్రమంలో ఎందుకు గొప్పగా చెప్పుకొని ఒక ఆశలు రేకెత్తించారు? గవర్నమెంట్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చాలా క్లియర్గా 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తాం, 25,000 మందిని స్థానిక ప్రజాప్రతినిధులుగా మేము వాళ్ళని తయారు చేస్తామని చెప్పింది. మరి ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ ఏమో పాత రిజర్వేషన్స్ ఎట్లాగైతే ఉన్నాయో 2019 ఎలక్షన్లో ఆ రిజర్వేషన్స్ని అమలు చేయాలని చెప్పిందట. ప్రభుత్వం బయట పెట్టాలి. ఇంతవరకు అయితే వాళ్ళ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రావట్లేదు. 50% సీలింగ్ ఉంది, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఆ పరిమితికి మించి ఇవ్వడానికి వీల్లేదు. ఆలోపే రాజ్యాంగం ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకు పోనుగా మిగిలింది బీసీలు పంచుకోవాలి. మరి ఇది కొత్తగా ఈ కమిషన్ వేయడం దేనికి, లేకపోతే దీని ద్వారా సాధించింది ఏంటి? డిస్కస్ చేయాల్సిన అంశం ఇది. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు ప్రస్తుతం నా ముందున్నారు, మాట్లాడదాం. నమస్తే అండి కృష్ణమోహన్ రావు గారు. సో ఎట్లా అనిపించింది రిపోర్ట్? ఇంకా బయటికి అయితే రాలేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టలే, కాకపోతే వాళ్ళు ఆల్రెడీ లీక్ ఇచ్చేసారు. సో యాజ్ ఇట్ ఈజ్ 2019 ఎలక్షన్స్ ఎట్లాగైతే జరుగుతాయో ఎస్సీ ఎస్టీలకు పోను మిగిలిన ఆ 18, 20, 22% బీసీలకి రిజర్వేషన్స్ వస్తాయి. ఇంకొక వారం రోజుల్లోనే షెడ్యూల్ రాబోతున్నది లోకల్ బాడీస్ అని. ఇప్పుడు ఈ ఓవరాల్ పిక్చర్ ఎట్లా అనిపించింది? ఇప్పుడు ఇంతకు మించి చేయడానికి అవకాశం ప్రభుత్వం దగ్గర లేకపోవడంతో చేయలేదా ఎట్లా? ఇప్పుడు ప్రభుత్వం ద్వారా అవుతుందా కాదా, సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా లేదా, 50% దాటగలుగుతామా లేదా అనేటువంటి ఇవన్నీ ఈ పరిజ్ఞానం ఇవాళ సామాన్యుడు కూడా అర్థమైపోయింది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అనే పదం జపమైపోయింది ఇవాళ ఈ రాష్ట్రంలో. ప్రతి ఒక్కడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, సామాన్యులు ఎవరైనా ఈ కామారెడ్డి పేరైతే చాలా పాపులర్ అయిపోయింది. మీరు ఏమన్నారు? 42% చట్టబద్ధంగా ఇస్తామని చెప్పారు. మీరు ఏనాడైతే చట్టబద్ధంగా ఇస్తామని చెప్పినరో ఆ పద్ధతిలోనే మీరు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. ఫస్ట్ మంత్ నుంచే చేసుకుంటే చేసుకోవాలి కదా. నేనేమంటున్నా, మీకు సాధ్యాసాధ్యాలను పక్కన పెడదాం. మీ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవడంలో, మీ నిబద్ధతను ప్రదర్శించుకోవడంలో తొలి రోజు నుండి కూడా వైఫల్యమే జరుగుతూ ఉన్నది. భూసాని వెంకటేశ్వరరావు గారి ఈ యొక్క ఉత్తర్వుల జిఓఎంఎస్ 49 4/11/2024 ఇచ్చారు. ఇది ఇందులో ఒక నెల లోపల రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. ఇక్కడనే ప్రభుత్వం యొక్క చాలా నిర్లక్ష్య భావము, అసలు చిత్తశుద్ధిగా మాకు బీసీల రిజర్వేషన్లు పెంచాలని లేదనేటువంటిది ఈ జివో ద్వారానే అర్థమైపోతున్నది. 3 నెలలు అయిందా? ఇప్పుడు అంతే కదండి. నవంబర్లో ఇచ్చారు, ఇప్పుడు ఫిబ్రవరిలో ఇస్తున్నారు. భూసాని వెంకటేశ్వరరావు గారి డెడికేటెడ్ కమిషన్కు రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ సెక్రటరీ గారు అయినటువంటి సైదుల్ గారిని మెంబర్ సెక్రటరీ పెట్టిండ్రు. వెంకటేశ్వరరావు గారు వారిద్దరే. ఇప్పుడు ఇంకొకటి, వీరికి కార్యాలయాన్ని కూడా సరిగా ఏర్పాటు చేయలేదు. సైదుల్ గారు ఆ మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల సెక్రటరీ కాబట్టి సంక్షేమ భవనంలో వారికి అందుబాటులో ఉన్నటువంటి ఒక రూమునిచ్చి అక్కడ కూర్చోబెడుతున్నారు. వీరికి సామాజికవేత్తలతో కూడినటువంటి లేదా విషయ పరిజ్ఞానాలతో కూడినటువంటి లేకపోతే ఇలాంటి సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్తో కూడినటువంటి ఒక సలహా మండలిని వేయలే. ఈ కమిషన్కు సభ్యులను వేయలే. విధులు ఇచ్చారు, 1 మంత్లో ఇవ్వమన్నారు. 1 మంత్లో ఒక్క వెంకటేశ్వరరావు గారే ఎట్లు ఇవ్వగలుగుతారు? ఇంకొకటి 700 పేజీలు రాసిండ్రు అంటున్నారు. మరి అదంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టిన దాంట్లో? మరొకటి, ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా ఇదే డెడికేటెడ్ కమిషన్ వేసారు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో చూడండి, ఉత్తరప్రదేశ్లో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ గారి దగ్గర నుంచి ఎవరు తీసుకుంటారు రిపోర్టు? ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. ఇది ఎప్పటిది? ఇది ఈ మధ్య కాలంలోనే, ఈ మధ్యలోనే యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ గారి నుండి నివేదిక తీసుకున్నారు. ఎన్ని రోజుల్లో ఇచ్చారా రిపోర్ట్? 6 months లో ఇచ్చారు. 6 months. ఎంతమంది కమిటీలో? ఆయన కూడా ఒక్కరేనా? లేదు, వీళ్ళంతా మెంబర్లే సెక్రటరీస్ అంటే ఇంతమంది చేసారు. ఆ విధంగానే గుజరాత్ లో
గుజరాత్ లో జస్టిస్ జవేరి గారి నుండి అక్కడ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు గుజరాత్ లో. ఆ విధంగానే జయంత్ కుమార్ భాటియా అని చెప్పేసి వారు మహారాష్ట్ర ఎక్స్-సిఎస్ గా పనిచేశారు. వారికి కూడా సభ్యులను వేశారు. వారు చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చారు మహారాష్ట్రలో జయంత్ కుమార్ భాటియా గారు. ఆ విధంగానే జస్టిస్ భక్తవత్సలం గారి కమిషన్ ను వేస్తే ఆనాటి ముఖ్యమంత్రి గారు వారి దగ్గర జస్టిస్ భక్తవత్సలం గురించి బొమ్మాయి గారు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ జయంత్ కుమార్ భాటియా గారి కన్నా ముందు బీసీ కమిషన్ కు డెడికేటెడ్ కమిషన్ కు డిజిగ్నేట్ చేశారు. అప్పుడు జస్టిస్ గారు ఉన్నారు. ఆ జస్టిస్ గారు కూడా ఒక డెడికేటెడ్ కమిషన్ నివేదిక లోకల్ బాడీస్ గురించి ఇచ్చారు. చీఫ్ మినిస్టర్ గారు ఏకనాథ్ షిండే గారు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉన్నారు. ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తా ఉన్నానంటే అన్ని రాష్ట్రాలు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యమంత్రులే స్వయంగా తీసుకోవడం ఒకటైతే, కొన్ని సందర్భాల్లో చీఫ్ సెక్రటరీ గారు తీసుకుంటే ఈ నివేదిక ఇచ్చిన నాడు దానికి బహుళ ప్రచారం చేసి మేము డెడికేటెడ్ కమిషన్ వేసినాము, రిజర్వేషన్లు స్థిరీకరించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది, మేము సుప్రీంకోర్టు చెప్పినటువంటి ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాలను పాటించినాము, ఇవ ఇంత సర్వసమర్థంగా అన్ని కమిషన్లు 6 నెలలు 9 నెలలు 4 నెలలు 5 నెలలు చేస్తే వాళ్ళు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఆ వెంటనే సిఎస్ గారి కార్యాలయం నుండో ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుండో ఈ పత్రికలకు ఈ విధంగా చాలా ఘనంగా ఇచ్చారు. నిన్న ఆగమేఘాల మీద ఆదరాబాదరాగా గుట్టు సప్పుడు కాకుండా పొద్దున్న నుంచేమో సీఎం గారు తీసుకుంటారు అనేటువంటి మాట చెప్పిన అనేటువంటి ఒకటి వినిపిస్తున్నది. తర్వాత మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ మీకు లేదు, సిఎస్ గారికి ఇచ్చేమన్నారు. సరే సిఎస్ గారికి ఇచ్చారు. సిఎస్ గారికి ఇచ్చిన తర్వాత సిఎస్ గారు మరి డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ గారు నాకు నివేదిక ఇవ్వడం జరిగింది, ఇందులో ఇవన్నీ ఉన్నాయని చెప్పి వివరాలు మీరు ప్రకటించవద్దు, మంత్రివర్గం ఆమోదించిన తర్వాత ప్రకటించండి. కానీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చినటువంటి మాట కూడా మీరు చెప్పరా? ఇంత గోప్యం ఉంచాల్సిన అవసరం ఏంది? ఇంత గుట్టు చప్పుడు కాకుండా తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఇంకొకటి, సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాల ప్రకారమే భూసా వెంకటేశ్వరరావు గారి యొక్క డెడికేటెడ్ కమిషన్ వేసారు. ఈ డెడికేటెడ్ కమిషన్ వేసిన తర్వాత వారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి 50% ఇవ్వని చెప్తారు. కానీ ఇతర రాష్ట్రాలలో 50%. మన రాష్ట్రంలో కూడా 50% పాటించాలి. కానీ మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏం చెప్పిండ్రు? చట్టబద్ధంగా 42% ఇస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడున్న సమయంలో ఇప్పుడున్న దానికి మనకేముంది? సుప్రీంకోర్టు తీర్పు మన ముందున్నది. దాని ప్రకారంగా సీలింగ్ ప్రకారంగా 50% దాచడానికి వీల్లేదు. రాజ్యాంగం ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చి తీరాల్సిందే, దాన్ని ఎవరు అడ్డుకోలేరు. ఇక మిగిలింది ఏముంది? ఇంతకంటే మనం ఏం చేయగలుగుతాం? ఆప్షన్ ఏంది? నేనేమంటున్నా ఈ వెంకటేశ్వరరావు గారి కమిషన్ కి మీరు ఇంటింటికి పోయి సర్వే చేసినటువంటి ఇంత డాటా మీ దగ్గర ఉన్నది కదా, ఆ డాటా వాళ్ళకి సప్లై చేయాలి కదా. ప్లానింగ్ డిపార్ట్మెంట్ మీరు చాలా సమగ్రంగా కులగణన మీరు ఏదైతే చేసినరో, దేశానికి రోల్ మోడల్ అని రాహుల్ గాంధీ గారు ఏదైతే చెబుతా ఉన్నారో ఆ రోల్ మోడల్ రాష్ట్రంగా కులగణన చేసినటువంటి ఇంత పెద్ద డాటా మీకుంటే ఆ డాటా మీ దగ్గర పెట్టుకుని ఏం చేస్తారు? అఫీషియల్ గా మీరు మొన్న పెద్దగా ప్రకటించలేదు, ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసిడు. ఆ డాటాను కులాల వారిగా మీరు హౌస్ లో మొన్ననే పేస్ట్ చేసి చర్చ చేసి దాన్ని ఆమోదించి దాన్ని విశ్లేషించిన తర్వాత ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ డెడికేటెడ్ కమిషన్ ఇవ్వాలి కదా. ఈ డెడికేటెడ్ కమిషన్ కి ఇస్తే వీళ్ళు సమగ్రంగా అధ్యయనం చేస్తారు. మీరు ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే డెడికేటెడ్ కమిషన్ అనేది ఏం చేయాలంటే టు కండక్ట్ కంటెంపరానియస్ రిగరస్ ఎంఫరికల్ ఎంక్వైరీ into the nature and implications of the backwardness of local bodies with respect to the backward class of citizens of the state. Contemporaneous అంటే వర్తమాన స్థితులకు అనుగుణంగా ప్రపోర్షనేట్ రిజర్వేషన్స్ తో ఈచ్ లోకల్ బాడీ వైజ్ వెళ్ళి సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన బాధ్యత ఈ యొక్క అల్టిమేట్ గా 50%. అదే నేను చెప్తా మళ్ళా, వీళ్ళు సమగ్రంగా చేయాలి. అంటే ఏంటి? వీళ్ళకి ఏం స్టాఫ్ ఇవ్వలే, వీళ్ళకు సహకరించలే, వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలే. కనీసం బీసీ కమిషన్ లో కొంత అనుభవం ఉన్నటువంటి 2-3 ఇవ్వండి అని చెప్పి డెడికేటెడ్ కమిషన్ వాళ్ళు ప్రభుత్వానికి రాసినా ఆ బీసీ కమిషన్ ఉద్యోగులను కూడా వీళ్ళకి ఇవ్వలే. ఈ యొక్క డెడికేటెడ్ కమిషన్ ఏం చేయాల్సి అంటే ఒక సోషాలజిస్టులతో ఒక 4-5 వర్క్షాపులు పెట్టాల్సి ఉండే, మెథడాలజీ రూపకల్పనకు సమగ్రంగా అందరిని పిలిచి మాట్లాడాల్సి ఉండే. ఆ విధంగానే ఈ యొక్క డాటాను ఏ విధంగా విశ్లేషించాలి. డాటా అయితే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చినట్టుగా మనకు సమాచారం లేదు. ఇచ్చినప్పుడు ఈ డాటాను ఒక వెంకటేశ్వరరావు గారు కూర్చొని రాసేది కాదు,
దీంట్లో చాలా నిపుణత కలిగినటువంటి పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ను సమగ్రంగా విశ్లేషించి అధ్యయనం చేయాల్సినటువంటి అధ్యయన సంస్థలతో వీళ్ళు కూర్చోవాల్సి ఉండే ఈ ప్రక్రియ అంతా ఏది కూడా జరగలేదు. అంటే స్పష్టంగా ప్రొసీజర్ ల్యాబ్స్ కనబడతా ఉంది. అంతేకాకుండా వీళ్ళు జిల్లా పర్యటనలు విరివిగా చేయాలి. మీరు జయంత్ కుమార్ భాటియా కమిషన్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ రామ్ అవతార్ సింగ్ కమిషన్ కావచ్చు, భక్తవత్సలం కమిషన్ కావచ్చు, జవేరీ కమిషన్ కావచ్చు, ఇంకా ఏ కమిషన్ అయినా కావచ్చు, విశేషంగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు పర్యటన చేసి వాళ్ళు వెళ్తున్నప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి. INPR ద్వారా ఒక నోటిఫికేషన్ ఇస్తాం కదా మనం, బహిరంగ నోటీస్ అంటారు. బహిరంగ నోటీస్ ఇచ్చి ఈ కార్యక్రమాల కోసం మేము పాల్గొంటున్నాము, దయతో మీరు చెప్పాల్సినటువంటి ఆక్షేపణలు సూచనలు లిఖితపూర్వకంగా మౌఖికంగా మాకు ఇవ్వండి, పలానా వెన్యూలో మేము రాబోతున్నాం అని చెప్పి వీళ్ళు చెప్పాలి. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని చూసి ప్రజలందరూ కూడా రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ఒక్క పబ్లిక్ నోటీస్ ఇవ్వలేదు, కేవలం పత్రికల ద్వారా మేము వస్తాం పోతాం అన్నారు. 33 జిల్లాలు తిరిగినా వీళ్ళు? అసలు రిగరస్ గా తిరిగినట్టు మనకి ఏమైనా కనిపించిందా? వర్క్ షాపులు పెట్టినట్టు ఏమైనా కనిపించిందా? సోషాలజిస్టులతో కూర్చున్నట్టు కనిపించిందా? ఇప్పుడు నేను చెప్పిన కమిషన్లన్నీ పనిచేసినాయి. వాళ్ళు మళ్ళీ ఓటర్ల జాబితా ఆధారంగా పోయారు. ఇప్పుడు అక్కడ ఎట్లుంది, అక్కడ ఎట్లా అమలు చేశారు? అక్కడ ఎట్లా చేశారు? 50% ఓటే చేశారు సార్. అంతకుముందు ఏమైంది, మీకు గుజరాత్ లో 10% ఏమండి, గుజరాత్ లో 10%. జస్టిస్ జవేరీ ఇండిపెండెంట్ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ వేసిన తర్వాత ఆయన సమగ్రంగా అధ్యయనం చేశాడు. ఓటర్ల జాబితా ఆధారంగా పోయిన వాళ్ళు రాష్ట్రం అంతా గణన చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పుకున్నట్టుగా ఎవరు చెప్పుకోలేదు. వీళ్ళు చెప్పుకున్నారు. ఈ మన రాష్ట్రాన్ని పక్కన పెడితే జవేరీ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత అప్పటి వరకు 10% ఉన్నటువంటి గుజరాత్ లోని బీసీ రిజర్వేషన్లు 27% పెరిగినాయి. 50 రూపాయలు చేసి ఉండవచ్చు, కానీ 10 నుండి 27 అయినాయి కదా. ఇంకోటి వాళ్ళు ఓటర్ల జాబితా ఆధారంగానే వేరు. కానీ మీరేమన్నారు, మేము గణన చేయించి మా గవర్నమెంట్ వచ్చినాక డెడికేటెడ్ కమిషన్ ద్వారా మొత్తం సర్వే 6 నెలల్లో చేయించి 42% చట్టబద్ధంగా ఇస్తామన్నారు. అంటే ఏంటి దాని అర్థం? మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ డాటాను పట్టుకొని సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తారు. ఈ డెడికేటెడ్ కమిషన్ వీళ్ళు ఇచ్చినటువంటి సర్వే సమగ్ర డాటాను పట్టుకొని ఆ రిపోర్ట్ ఇస్తే దాన్ని అసెంబ్లీలో పేస్ చేసి చర్చ చేసి అఖిలపక్షాన్ని ఒప్పించి బిల్లు చట్టమైన తర్వాత ఈ అఖిలపక్షాన్ని తీసుకొని అవసరం అనుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దగ్గర పోయి ఒత్తిడి చేసి 42% రావడానికి చిత్తశుద్ధిగా పనిచేస్తారు అనుకున్నాం. మీరు అన్నది కరెక్టే. ఒకవేళ అది సాధ్యం కాకపోతే అప్పుడు తర్వాత ఇప్పుడు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి అక్కడ సాధ్యం కాకపోతే ఈ ప్రక్రియ ఏం చేయలేదు కదా. డెడికేటెడ్ కమిషన్ కు సహకరించలేదు, వాళ్ళకు నిధులు ఇవ్వలేదు, వాళ్ళకు సిబ్బంది ఇవ్వలేదు, వాళ్ళ జీవో సక్కలేదు. నేనేమంటున్నానంటే నెల రోజులు ఇవ్వమనున్నది, దీనికి ఇంత టెన్యూర్ లేదు. మీరు జవేరీ కమిషన్ కు 4 నెలలు ఉంది, జయంత్ భాటియా కమిషన్ కు 6 నెలలు ఉంది, తర్వాత రామ్ అవతార్ సింగ్ నెలలో కూడా ఎట్లా పాసిబుల్ అవుతుందండి? నెల రోజుల రిపోర్ట్ ఇవ్వన్నారు, కానీ ఈ కమిషన్ యొక్క కాల పరిమితి 6 నెలలు దీనిలో చెప్పలేదు. మరి నవంబర్ల నుంచి నెల అంటే డిసెంబర్లో అయిపోయింది. మరి ఇప్పుడు ఇది ఫోర్స్ ఉన్నదా లేదా? నిన్న ఇచ్చినటువంటి ఏదైతే అది ఉంది కదా ఆ నివేదిక వ్యాలిడా కాదా? ఏంది ఇంత లీగల్ కాంప్లికేషన్స్ ఎందుకు తీసుకొస్తున్నారు? సమగ్రంగా నేను ఏమంటారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, సరే ఇది అవ్వట్లేదు, అయ్యే అవకాశం లేదు, మేము మా పార్టీ తరపు నుంచి ఇస్తాం 42%. దాని మీద మనం ఇదివరకు కూడా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. మనకు కావాల్సింది చట్టబద్ధంగా నువ్వు ఆయా రాజకీయ పార్టీల మధ్య MOU చేసుకుంటే దానికి నిలకడే ఉంటుంది, దానికి రాజ్యాంగ భద్రత ఏముంటది. వీళ్ళు బీసీ ఇస్తే అవతల బీసీ వాళ్ళని ఏం చేయదు కదా. మీ ఇద్దరు బీసీని ఇచ్చినా మీరు మీ రాజాలు మళ్ళీ మీరు అగ్రవర్ణాలు పెట్టి ఓడగొట్టచ్చు కదా, మళ్ళీ గ్రౌండ్ లో కలిసిపోతారు. అంతే కదా. అంతే. ఇప్పుడు కాబట్టి ఇక దాని మీద చర్చ వేస్ట్. గ్రామ పంచాయతీలలో బీఫామ్లు ఉంటాయి, బీఫామ్లు ఉన్న చోట మీరు అంతా బీసీలు ఇవ్వాలనేటువంటిది ఏం లేదు. ఇప్పుడు మీ ఇద్దరు మెయిన్ పార్టీస్ ఏకమైతారు కావచ్చు, ఇంకో స్వతంత్ర పార్టీ ఉంటాడు, స్వతంత్ర అభ్యర్థి ఉంటాడు, వాడు ఉన్నత వర్గం వాడు నిలబడతాడు, వాడిని అడ్డుకోవడానికి మనకు అవకాశం లేదు రాజ్యాంగబద్ధంగా. కాబట్టి అసలు అవకాశం లేనటువంటి విషయాలు ఎందుకు చెప్తారు? ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలి కదా. ప్రధానంగా నేను నాలాంటి వాడు చెప్పేది ఏంటంటే, నువ్వు చేస్తావా చేయవా ఏమవుతుందా అనేటువంటిది అందరినీ ఒప్పించి మెప్పించి ముందు పోయే ప్రయత్నం నువ్వు చేయలేదు. ఇవన్నీ సమస్యలు ఉన్నప్పుడే, ఈ ఉద్యమం జరుగుతున్నప్పుడే, నిన్నగాక 3 రోజుల కింద పొన్నం ప్రభాకర్ గారు పిలిచి మాతో అందరితో మాట్లాడి కదా, మేము అందరం వెళ్ళాం కదా. మా అనుమానాలుగా నివృత్తి చేసిన పేపర్కి ఇచ్చుకున్నాడు. మేము చెప్పింది నిన్నడు పోయింది, నా అనుమానాలు మాకు ఆయన నివృత్తి చేసేంత అది లేదు. అక్కడ ఏమి నివృత్తి చేసిన పేపర్కి ఇచ్చుకుని సరే నువ్వు ఏమని ఇచ్చుకో. 3 రోజుల్లోనే డెడికేటెడ్ కమిషన్ ఆదిలాబాద్కి ఇచ్చింది. నువ్వు ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో రీసర్వే చేయిస్తా అని చెప్పి మీరు కమిషన్ చైర్మన్ తో వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిరా? అవకాశం ఉంటుందా? ఎందుకు నేనే మాట్లాడాను. ఆయన ఏం చేయగలుగుతారండి? ఇప్పుడు ఆయనకు డేటా ఇస్తలేరు, ఆయనకు సహకరిస్తలేరు, ఒక్కటే రూమ్ లో కూర్చొని ఒక్కడే ఉన్నాడు.
ఈ రిపోర్ట్ రాసేది కూడా ఎవరు అని నాకు డౌట్ వస్తుంది. ఒక్క వెంకటేశ్వరరావు గారు రాయగలుగుతారని అయితే ఎవరు అనుకోం. అని మరి ఎవరైనా రాసుకొచ్చి వీలే సంతకం పెట్టించినా తెలియదు. కొత్తగా రాసేది ఏముంది, ఎందుకు వాళ్ళ రిజర్వేషన్లు పోను మిగతాది ఇచ్చేయండి అని అన్నారు, అంతే కదా. అట్లా కాదు, దాంట్లో కొంత అనాలిసిస్ పెడతారు కదా. నేను బీసీ కమిషన్ చైర్మన్ గా, డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ గా నన్ను డెసిగ్నేట్ చేసినాడు. నేను 3 పర్యాయాలు జరిగినటువంటి ఎన్నికల యొక్క వివరాలను సమగ్రంగా అధ్యయనం చేసి ఆడ పెట్టారు. ఆ వివరాలు కూడా నా బీసీ కమిషన్ నుంచి వీళ్ళు తీసుకున్నారు. దాన్ని కూడా ఈ రిపోర్ట్ లో పెట్టినారు అనేటువంటిది వినిపిస్తున్నారు. నాకు దాని మీద పూర్తి సమాచారం లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఎప్పుడు కూడా మీ నిజాయితీని ప్రదర్శించుకునే ప్రయత్నం చేయలేదు. ఇన్ని డాక్యుమెంట్స్ మనం ఎందుకు చూపించుకోవాలి? ముఖ్యమంత్రి గారికి డెడికేటెడ్ కమిషన్ నుండి నివేదిక తీసుకునే సమయం లేదా? ఇంత నిర్లక్ష్యం బీసీలు అంటే మీ ఉద్దేశం ఏంది? అంటే మీకున్న అనుమానం ఏంది? అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఈ పని చేసిరని మీరు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారికి మొదటి నుంచి బీసీల పట్ల ఒక చిన్న చూపు. ఇది అయ్యేది కాదు పోయేది కాదు నిర్ణయించుకున్నాడు. అయ్యేది కాదు పోయేది కాదన్నా నిబద్ధతగా నీ నిజాయితీని ప్రదర్శించుకునే ప్రయత్నం కూడా నువ్వు చేయలేదు కదా. మీ మంత్రి గారే నేను ప్రభుత్వం తరఫున మాట్లాడతానా, 3 రోజుల్లో ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తా, మేము రీసర్వే చేస్తాం, కులాల వారీగా ప్రకటిస్తాం, కేశవరావు గారు వీళ్ళంతా కూర్చొని మాట్లాడారు కదా. 3 రోజులు కాకముందే ఆదరాబాదరగా పిలిపించుకుంటే చీఫ్ సెక్రటరీ గారికి ఇవ్వమంటివి, నువ్వు తీసుకుంటే ఏమైతుంది? దాంట్లో కూడా నాకున్న సమాచారం ఏంటంటే ఇప్పుడు అర్బన్ లోకల్ బాడీస్ కి సంబంధించిన వివరాలు అయితే ఉండుంటాయి. రూరల్ లోకల్ బాడీస్ కి విత్ ఇన్ ద వర్టికల్ 50లో పెట్టమని చెప్తారు. అది నువ్వు ఇది ఏమి లేకుండా చేయగలుగుతావు. ఇంత తతంగా ఎందుకు చేసావు? ఈ గణన దేవుని కోసం మీరు ఏదో మొత్తం ఉద్ధరిస్తారో దేశానికి రోల్ మోడల్ అని చెప్పుకున్న దాంట్లో గొప్పతనం ఏం కనపడుతున్నది? ప్రజలకు ఇంత అయోమయం గందరగోళానికి గురి చేయాల్సినటువంటి దానికి కూడా అర్థం లేదు కదా. అదే అంటున్నా సార్ నేను. ఇప్పుడు ఎలక్షన్ కంప్లీట్ అయితే ఇంకో 5 ఏళ్ళు దాకా ఎందుకు చేసినావు? నీ కులగాలని ఎందుకు ఒక ఎన్ఎస్ఎస్ఓ రిక్వెస్ట్ చేస్తే తెలంగాణలో ఎంత జనాభా ఉన్నదని వివరాలు మొత్తం ఇస్తారు. 1,00,000 మందిని 2,00,000 మందిని తీసుకొని ప్రొజెక్షన్ చేసి ఇచ్చేస్తారు. ఇంత పెద్ద తంతు ఇంటింటికి వచ్చుడు, తిట్టుబడు, ఈ క్వశ్చన్ నేర్ పట్టుకొని తిరుగుడు, ఈ కోట్ల చుట్టూ తిరుగుడు, డెడికేటెడ్ కమిషన్ కోసం కోర్టుకు పోయి తెచ్చుకున్నాడు, ఇవన్నీ అవసరమా? మీరేం చేయబోతున్నారు? కోర్టుకి వెళ్ళాలి తప్పనిసరి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, నేను ఇంతకుముందే మీకు చెప్పినప్పుడు ఈ అసమగ్రంగా ఉన్నటువంటి సమాచారంతో నివేదిక సమర్పిస్తే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా మహారాష్ట్ర బీసీ కమిషన్ ఏదైతే డెడికేటెడ్ కమిషన్ ఆనాడు ఉండనో, మీరు ప్రభుత్వం ఇచ్చినటువంటి పాత డాటాను పట్టుకొని మాకు సమర్పించిండ్రు, దీంట్లో అనాలిసిస్ లేదు, మీ విశ్లేషణ లేదు, మీరు పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ రుజువు చేయలేదు, మీ మైండే అప్లై చేయలేదు, కాబట్టి మీ రిపోర్ట్ ను కొట్టేస్తున్నాం అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ బీసీ కమిషన్ చేసింది కదా. అయినప్పటికీ ట్రిపుల్ టెస్ట్ లో భాగంగా డెడికేటెడ్ కమిషన్ అనేది ఒక భాగం అయినప్పటికీ నీ రిపోర్ట్ లో అన్నారు వాళ్ళు. ఇంకొకటి కూడా జయంత్ కుమార్ భాటియా డెడికేటెడ్ కమిషన్ వేసిన తర్వాత, లేదా మధ్యప్రదేశ్ లో గౌరీశంకర్ బిసేన్ కమిషన్ వేసిన తర్వాత మొదటి రిపోర్ట్ లో కొట్టేసారు, తర్వాత కమిషన్లు వేసారు. ఈ కమిషన్లు వేసిన తర్వాత కూడా అప్పటికే సుప్రీం కోర్టుకి ఆ రాష్ట్రానికి మధ్య చాలా న్యాయ పోరాటాలు జరుగుతున్నాయి. వీళ్ళు సబ్మిట్ చేయడం, వీళ్ళు కొట్టేయడము, వీళ్ళు పద్ధతి పాటించకపోవడం, మళ్ళీ కొట్టేయడము, మళ్ళీ ఆపడము, ఇట్లా సంవత్సరం నడిచింది. అటు మధ్యప్రదేశ్ లో కానీ ఇటు మహారాష్ట్రలో కానీ ఎట్టకేలకు డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు, ప్రపోర్షనేట్ గా పోయినరు. ఎస్సీ ఎస్టీ 3 కలిపి 50% దాటకుండా సర్వసమర్థంగా నివేదికలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఇప్పటికే చాలా కాలం అయింది మీ దగ్గర ఎలక్షన్ జరగక, మీరు అన్ని సందర్భాల్లో అన్ని పొరపాట్లు చేస్తూ వస్తున్నారు, ఇంకా మీరు బిండల కొద్ది 700 పేజీలు 800 పేజీలు చేస్తే మీ నివేదికలు చదవలేము, మీరు ట్రిపుల్ టెస్ట్ ను ఫుల్ఫిల్ చేసినాం అంటున్నారు, సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు చెప్తా ఉన్నారు, కాబట్టి ఈ రిపోర్ట్ మెరిట్ లోకి మేము పోతలేము. ఎవడన్నా ఛాలెంజ్ చేస్తే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఈ 2 రాష్ట్రాలు మీ రాష్ట్రానికి మీరే బాధ్యులవుతారు. ఎవడన్నా కనుక దీనిలో ఏమి లేదని చెప్పి తీసుకొచ్చి చూపిస్తే అప్పుడు మేము క్వశ్చన్ చేస్తాం, అప్పుడు రివ్యూ చేస్తాం. అప్పుడు కనుక కొట్టేస్తే మీరు ఎస్సీ ఎస్టీలకు యథాతథంగా వాళ్ళ రిజర్వేషన్లతో పోవాలి, బీసీల విషయంలో మాత్రం జనరల్ సీట్లుగా పరిగణించి పోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు రేపు పొద్దున ఈ భూసాని వెంకటేశ్వరరావు గారి నివేదిక వలన కొట్టేస్తే ఇప్పటికే సంవత్సరం నుండి ఎన్నికలు కాలేదు కాబట్టి ఇక మేము ఆగము. రాజ్యాంగంలోని 346 ఈ ప్రకారం 5 సంవత్సరాల లోపే, అంటే 6 నెలల్లోకి ఎలక్షన్లు జరగాలి కాబట్టి, 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా సకాలంలో ఎన్నికలు జరగాలి కాబట్టి సంవత్సరం నుండి ఎన్నికలు లేవు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయినాయి, మీ రిపోర్టు సమగ్రంగా ఇవ్వలేదు కాబట్టి మేము కొట్టేస్తున్నాము, ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇవ్వండి, బీసీలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ల విషయంలో జనరల్ సీట్లుగా పరిగణించి ఎలక్షన్ల పోండి అంటాడు. అప్పుడు 21% కూడా రాదు, 42% దేవుడేరుగా 21% కూడా రాకుండా
జనరల్ స్థానాలలో బీసీలు పోటీ చేయాల్సి వస్తుంది. బీసీ రిజర్వేషన్లే ఉండవు అంటే ప్రభుత్వం దగ్గర అప్రమత్తత లేదన్నట్టు కదా. సో ఇక్కడ జరిగిన మోసం ఎక్కడ అంటే వీళ్ళు ఆలోచన చేయకపోయింది. వీళ్ళు ఎలక్షన్లో అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాస్ట్ సెన్సెస్ ని స్టార్ట్ చేయాల్సి ఉండే. స్టార్ట్ చేసి ఇమీడియట్ గా కమిషన్ వేసి ఉంటే ఒకవేళ వాళ్ళు అనుకున్న ఇంత రిజర్వేషన్ ఇవ్వాలి అని కమిషన్ డిసైడ్ చేస్తే దాని మీద కేంద్రంలో ఢిల్లీకి పోయి కొట్లాడి ఇక్కడ తీర్మానం చేసి ఆ రకంగా ముందుకెళ్తే అయిపోయింది. ఒక కొలిక్కి వచ్చేది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక చిత్తశుద్ధి గలవాడైతే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు సామాజిక న్యాయ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తే మీరు అఖిల పక్షాలతో కూర్చొని డిస్కస్ చేయాల్సి ఉండే, కుల సంఘాలతో కూర్చొని మాట్లాడాల్సి ఉండే, ఇంతమంది మేధావులు ఉన్నారు బీసీ మేధావులు వాళ్ళతో కూర్చోవాల్సి ఉండే. ఇగో ఇంత సమగ్రంగా నేను చేసిన నా చిత్తశుద్ధిలో ఏం లోపం లేదు, మీరు సహకరించాలి, నేను ఎంత అంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, కానీ మరి నాతో అయితలేదు, ఏం చేయాలని చెప్పి నువ్వు అడిగినావా? ఆ నిజాయితీని ప్రదర్శించుకున్నా ముఖ్యమంత్రి. అన్ని ల్యాబ్సే అరే డెడికేటెడ్ కమిషన్ వేసి నువ్వు మెటీరియల్ ఇవ్వు, పాత లెక్కలు పట్టుకుని ఆయన ముందు ఈ పాత లెక్కలు పట్టుకొని పోవడానికి ఈ కులగణన ఎందుకు, ఈ తతంగం ఎందుకు, ఈ గందరగోళ వాతావరణం ఎందుకు ఈ రాష్ట్రంలో? సో వాట్ నెక్స్ట్ ఏం చేస్తే సమస్యకి పరిష్కారం? ఏమంటున్నాం అంటే ముందు మీరు ఆగమేఘాల మీద ఎందుకు తీసుకున్నారు రిపోర్టు, అది అయిపోయింది. అవునండి, ఆ రిపోర్ట్ ఏమన్నా బయట పెట్టండి. ఓకే, ఆ రిపోర్ట్ లో పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయండి, అగ్రపక్షం పెట్టండి, కుల సంఘాలు బీసీ మేధావులతో చర్చలు జరపండి, దాంట్లో ఏమన్నా లోపాలు ఉంటే మళ్ళీ రీసర్వే చేయించండి, లేదా సమగ్రంగా ఈ మిస్సింగ్ డాటానంతా కూడా దాంట్లో పొందుపరిచి బీసీలు మా జనాభా తగ్గిందని బాధపడుతున్నారు కాబట్టి ఆ లోటుపాట్లు లేకుండా చేసి మళ్ళీ ఎగ్జామిన్ చేయండి. 1 నెల కాకపోతే ఇంకో 2 నెలలు, సంవత్సరం నుంచి లేని బాధ. గ్రామ పంచాయతీలు సంవత్సరం 10 రూపాయలు అయిపోయి, జిల్లా పరిషత్తులకు మండల పరిషత్తులకు 6 నెలలే, మున్సిపల్ ఇప్పుడు అయిపోయినాయి. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి లేని బాధ 1 నెలనే వస్తున్నదా? బీసీల రిజర్వేషన్లు పెరగాలి, బీసీల కోసం కట్టుబడి ఉండాలి అనగానే ఎలక్షన్లు జ్ఞాపకం వస్తే ఆగమేఘాల మీద మీరు వెళ్ళిపోతారా? ఇది ఎక్కడ సామాజిక న్యాయం అండి? ఇది బీసీలు మోసం చేయడం, దగా చేయడం. ఇది మరి ఇప్పుడు వారం రోజుల్లో షెడ్యూల్ అంటున్నారు. అదే అంటున్నాం సార్, మేము అదే అంటున్నాము. ఇది ఏం దగా, ఇది ఏం మోసం? ఇది ఈ రాహుల్ గాంధీ ఈ రాజ్యాంగం పట్టుకొని తిరుగుడు మానేయాలి. ఈ రాజ్యాంగం మోసం చేయడం లేదు, ఈ రాజ్యాంగం న్యాయం చేయమని ఉన్నది. ఇది పట్టుకొని తిరుగుడు పని చేయాలి, దేశానికి రోల్ మోడల్ అని చెప్పుడు పని చేయాలి. మీరేం చేయబోతున్నారు? వాట్ నెక్స్ట్? మేము ఇప్పుడు వెంటనే నివేదిక విషయాలు బయట పెట్టాలి. మాకు డెడికేటెడ్ కమిషన్ మాకు నివేదిక ఇచ్చింది, ఫలానా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిందా, పట్టణ ప్రాంతాలకు, మొత్తం లోకల్ బాడీస్ సంబంధించింది ఇచ్చిందా, అది బయట పెట్టాలి. హౌస్ లో పెట్టి మంత్రివర్గం ఆవందించి హౌస్ లో పెట్టాలి, చర్చకు పెట్టాలి, పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. అవి వాట్ ఈస్ వాట్ అని మేము చదివి మాకు న్యాయం జరుగుతూనే ఊరుకుంటాం, లేకపోతే న్యాయస్థానాలు మేము కొట్లాడతాం. తప్పనిసరిగా ప్రభుత్వం మెడలు నుంచి బీసీలకు న్యాయం జరిగేటట్టు మేము ముందుకు పోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమోహన్ గారు, థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన మొదటి తప్పు ఎలక్షన్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. సో అన్నింటికి మించి చిత్తశుద్ధి ఉంటే, ఆలోచన ఉంటే ఇవన్నీ జరిగేవి. కానీ ఆలోచన ఆ దిశగా ఉందని అయితే అనుకోవట్లేదు. కులగణన అదే రకంగా చేసిరు, 56 ప్రశ్నలు, హడావుడి వాతావరణం. సో అది ఎటు కాకుండా ఉన్నది, జనాభాను తగ్గించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. సో సేమ్ ఈ డెడికేటెడ్ కమిషన్ కూడా అసలు 4 రోజుల్లో కంప్లీట్ అయ్యే అవకాశం లేదు. 4 రోజుల టైం బాండ్ పెట్టి మొత్తానికి రిపోర్ట్ని యాజ్ ఇట్ ఈస్గా అమలు చేయండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది మోసమే అవుతుంది. రాబోయే రోజుల్లో కనుక ఈ సమస్యని పరిష్కరించలేకపోతే ప్రభుత్వానికి ఎలక్షన్స్లో చావు దెబ్బ తప్పదు. చూద్దాం మరి ఎట్లా రియాక్ట్ అవుతారు, ఏ రకంగా రెస్పాండ్ అవుతారని. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.